తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ ఈరోజు ఈ కొత్త ప్రాజెక్ట్ బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీ పెద్దలకు మా చిత్రపురి కాలనీ సభ్యులకు మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్మికులకు అందరికీ పేరు పేరున ఆహ్వానం పలుకుతూ ఈ ప్రాజెక్ట్ అనేది గత 8 సంవత్సరాల నుంచి ఎంతో ప్రయత్నాలు చేశారు. ఎన్నో కమిటీలు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అంతిమంగా ఫైనల్ స్టేజ్కి వస్తుంది అనుకున్నప్పుడు ఎప్పటికప్పుడే దగ్గరకు వస్తుంది. ఆ తర్వాత వివిధ రకాల అడ్డంకులు, వివిధ రకాల కేసులు, కొట్లాట్లు మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఏది ఏమైనా సరే చిత్రపురి కాలనీ ఈ ప్రాజెక్టు మొదలు పెడితేనే మన చిత్రపురి కాలనీలో ఉన్న ప్రాజెక్టు కంప్లీట్ కావడం కానీ, ఉన్న అప్పులు తీరడం కానీ, ఆల్రెడీ వెయిటింగ్లో ఉన్న సభ్యులందరికీ కూడా మనం మనీ తిరిగి ఇవ్వడం కానీ, ఎన్నో రకాల సమస్యలు ప్రతిసారి జనవరిలో మాట్లాడుకుంటున్నాం. సరే, అంతిమంగా ఇక ఫైనల్గా ఫిల్మ్ ఛాంబర్ వారు కలగజేసుకొని వారు ఈ సమస్యల పరిష్కారానికి ఒక అడుగు ముందుకు వేశారు. ఆ తర్వాత ఎవరైతే ఈ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి అధ్యక్షులుగా ఉన్నారో శ్రీ భరతభూషణ్ గారు, అసలు మీ సమస్య ఏమిటి, ఈ సమస్య ఎలా పరిష్కారం చేసుకోవాలనుకుంటున్నారు, మీరు అసలు చిత్రపూర్ అంటే వారికి తెలియదు కాబట్టి మమ్మల్ని పిలిచి గొడవలు ఏంటి, ఇది ఏంటి, అసలు ఈ పొలిటికల్గా కూడా ఎక్కడైనా సరే బాగా బ్యాడ్గా ఉంది అని మమ్మల్ని అందరినీ కూడా పిలిచి స్వయంగా అన్ని వివరాలు కూడా వారు మమ్మల్ని అడగడం జరిగింది. వారి దగ్గరికి ప్రసన్న కుమార్ గారు, దామోదర్ గారు, కళ్యాణ్ గారు అందరూ కూడా మీరు వెళ్ళి మొత్తం కూడా ఓపెన్గా మాట్లాడండి అని చెప్పిన తర్వాత వారి దగ్గరికి వెళ్ళి మొత్తం అన్ని విషయాలు కూడా మాట్లాడటం జరిగింది. కానీ అసలు ఈరోజు ఈ ఛాంబర్ దగ్గరికి వెళ్ళాలన్నా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే ముందు మేము గెలిచిన తర్వాత మీ అందరికీ కూడా తెలుసు చిత్రపూర్ అంటే అసలు లేదు అనుకున్నాం. ఎందుకంటే బ్యాంక్ ఆక్షన్కి వెళ్ళిపోయాం. ఎస్బీఐ ఆక్షన్కి వెళ్ళిపోయినప్పుడు ఎలా ఈ అప్పు తీర్చి ఈ ఆక్షన్కి పోకుండా కాపాడాలి అన్నప్పుడు మళ్ళీ ఇదే ప్రసన్న గారు, అజయ్ గారు జస్ట్ ఆ కరోనాకి మా యూనియన్లకు అందరికీ కూడా సహాయం చేసినందుకు విషయం చేద్దామని చెప్పేసి వెళ్ళినప్పుడు ఈ యొక్క విషయం కూడా వారికి చెప్పడం జరిగింది. వారు వెంటనే మీరు బ్యాంకులు ట్రై చేయండి లేకపోతే నేను ఇస్తానని చెప్పేసి లాస్ట్ ఒక 3 డేస్లో ఆక్షన్కి వెళ్ళిద్ది అన్నాక డైరెక్ట్గా బ్యాంకుకి కొట్టిన తర్వాతే నాకు ఫోన్ చేసి చెప్పారు మీ అప్పు తీర్చాను, మీరు వెళ్ళి చూసుకోండి అని. అటువంటి మహా మనిషికి మనందరం కూడా మన చిత్రపూర్ తరఫున, మన సినిమా ఇండస్ట్రీ తరఫున కూడా ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇక ఆ తర్వాత ఇక అంచెలంచెలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్లు మారాయి, పర్మిషన్ల కోసం ట్రై చేశాము. ఇంక తర్వాత ఛాంబర్ వాళ్ళు కలగజేసుకున్న తర్వాతే, ఛాంబర్ అధ్యక్షులు కలగజేసిన తర్వాతే పర్మిషన్ వచ్చిందని చెప్పడానికి మేము గర్వంగా ఉన్నాం. ఎందుకంటే సొసైటీ ఈరోజు ₹1 అప్పు కాదు, ₹2 అప్పు కాదండి, 166 కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. మీరు అనుకుంటారు ఇక్కడ, ఎందుకంటే ఎవరికి తెలియదు. ఇక్కడ మేము ఎప్పుడు చిత్రపూర్ కాలనీలో జనవరిలో మాట్లాడుకుంటాం కాబట్టి మా సభ్యుల సమక్షంలో అందరూ ఆ గృహప్రవేశాలు చేసుకొని ఇళ్ళలో ఉన్నారు కాబట్టి వారు బయటకి చెప్పుకోరు. ఎందుకంటే అనవసరంగా మేము బయటకు వస్తే మా పేరు ఎందుకు అనవసరంగా వీళ్ళంతా గ్రూపుల్లో పెట్టి బదనాం చేస్తారు అని వారెవరు ముందుకు రారు. కానీ కొత్త ప్రాజెక్టు కోసం, కొత్త ప్రాజెక్టు ఉంటేనే ప్రాజెక్టు కంప్లీట్ అవుతుందని మాకు మాత్రమే తెలుసు. కానీ ఇండస్ట్రీలో అందరికీ మేము స్వయంగా వెళ్ళి మేము చెప్పలేము మా ప్రాబ్లం ఇది అని. కానీ అంతిమంగా ఇక్కడ చూస్తే నేను ప్రెసిడెంట్ అయింది గత 4.5 సంవత్సరాలు మా కమిటీ. కానీ ఏ రోజు కూడా ₹1 మనీ లేదు అక్కడ. అయినా సరే ఎప్పటికప్పుడు కళ్యాణ్ గారికి వివరించాం. వారు కూడా మొత్తం స్వయంగా డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూసిన తర్వాతే వారు పూర్తిగా ఈ చిత్రపూర్ కంప్లీట్ కాకపోతే చిత్రపూర్లో నివాసం ఉండే వాళ్ళు అందరూ ఇబ్బంది పడతారు అని వారు కూడా గ్రహించిన తర్వాతే టోటల్గా ప్రాజెక్టు ముందుకెళ్తూ ఉంది. అంతిమంగా ముందుకెళ్తున్నామంటే ఇంకో రకంగా హైడ్రా మీ అందరికీ కూడా తెలుసు. అసలు హైడ్రా వచ్చిన తర్వాత అసలు చిత్రపూర్ ప్రాజెక్టు కట్టలేము అని చాలా ఇబ్బంది పడ్డాం. ఆ ఇబ్బంది పడ్డ టైంలో మరలా గవర్నమెంట్ మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అంతిమంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ భరతభూషణ్ గారు ఛాంబర్ దగ్గర పిలిచి ఈ పర్మిషన్కి ఎలా కావాలి, ఎందుకు కావాలి, ఏంటి అన్ని వివరించగా వారు చాలా సహాయం చేశారు. ఎందుకంటే గవర్నమెంట్ పెద్దలతో మాట్లాడటం కానీ, మన చిత్ర పరిశ్రమలో ఉన్న చిత్రపూర్ కాలనీ ఎంత ఇబ్బందులు పడుతుంది, బయట మాట్లాడే వేరు, ఇక ఇన్నర్గా వేరు ఉన్నాయని చెప్పేసి వారు ఎక్స్ప్లెయిన్ చేయటం, ఆ పర్మిషన్ తీసుకురావడానికి మెయిన్ కారకులు అయ్యారు. అంతిమంగా ఎందుకంటే అక్కడ 15 ఫ్లోర్లు కట్టి అందరూ అనుకుంటారు సింగిల్ బెడ్రూమ్ కట్టొచ్చు కదా, డబుల్ బెడ్రూమ్ కట్టొచ్చు కదా అని. కానీ 166 కోట్లు అప్పు తీరాలంటే దాన్ని కూడా మనం అందరం కూడా పరిగణలో తీసుకోవాలి. కొందరు అంటారు బయట ఒక సింగిల్ బెడ్రూమ్ కడదాం, మనం డబుల్ బెడ్రూమ్ కడదామని. అంతిమంగా ఆ ప్రాజెక్టులో సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ కడితే మహా అయితే 3 ఫ్లాట్లు ఎక్కువ వస్తాయి, కానీ ఎస్ఎఫ్టీ రాదు. మళ్ళీ ఆ సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ కడితే వాటిని ఎక్కువ కాస్ట్కి అమ్మలేము. అమ్మకపోతే ఇక్కడ అప్పు తీరదు. మనకేంటంటే బయట ప్రపంచానికి ఏంటంటే రేట్ ఎక్కువ పెట్టారు, పెద్ద ఫ్లాట్లు కడుతున్నారని పేరు ఉంటుంది. కానీ ఆ ఉన్న ప్రాజెక్టు పేరుకి మాత్రం 4.29 ఎకర్స్ ఉంది. కానీ అక్కడ ఆ ప్లేస్ అంతా కూడా ఒక పక్క లేక్ ఉంటుంది, లేక్ బఫర్ పోతుంది, మామూలుగా జనరల్ బఫర్ పోయింది, రెవెన్యూ బఫర్ పోయింది, తర్వాత మళ్ళీ కొత్తగా హైడ్రా
హైడ్రా వచ్చిన తర్వాత హైడ్రా బఫర్ పోగా లాస్ట్ మిగిలింది 2 ఎకరాలు మాత్రమే. మీరు ఒక్కసారి ఆ సైట్ కూడా చూస్తే ఇక్కడ చూడండి, మీరు క్లారిటీగా సైట్ అంతా కూడా మొత్తం ఇదంతా బఫర్ అయిపోయింది. క్రాస్గా ఉంటుంది, మొత్తం ఇట్లా పొడుగ్గా ఉంటుంది, ఎక్కడ కూడా ఇక్కడ దాకా అంతా సెట్ బ్యాక్సే పోయాయి. ఇక ఉన్న ప్లేస్లో ఎలా కట్టాలి అని చెప్పేసి నాకు అంతిమంగా గవర్నమెంట్ ద్వారా పెద్దల ద్వారా ఆర్కిటెక్చర్ హ్యాష్ గారు అని చెప్పేసి ఇక్కడ అన్ని ఈ చుట్టుపక్కల మనం చూసే ఐరోజు బిల్డిస్ కట్టే ఆ డిజైనర్ మాకు పరిచయం కావటం, వారి ద్వారా ఈ ప్లేస్లో ఇలా కడితే కనుక మీకున్న అప్పులు కానీ మీకున్నవి కానీ తీరుతాయి అని చెప్పేసి అంతిమంగా ఫైనల్గా ఈ డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఆ టవర్ ఏ టవర్ బి కింద తీసుకున్నాము. టవర్ బిలో వచ్చేసి డబుల్ బెడ్రూమ్ 3 బెడ్రూమ్ వస్తాయి. ఇక్కడ టవర్ ఏలో వచ్చేసి మొత్తం కూడా 4 బెడ్రూమ్ వస్తాయి. 4050 SFT 45 ఫ్లోర్స్ అంటే 2 సెల్లారు 3 పోడియము 1 క్లబ్ 45 ఫ్లోర్లు మొత్తం 51 స్లాబ్స్ వస్తాయండి. మొత్తం కూడా ఇక్కడ అంతిమంగా ఇలా కట్టుకుంటేనే ఇలా అమ్ముకుంటేనే మన సినిమా కార్మికులకు కానీ సినిమా పెద్దలకు కానీ ఫిల్మ్ ఛాంబర్ వారికి కానీ అందరికి కూడా ఇవ్వాలని చెప్పేసి జల్లవరి తీర్మానం చేసుకున్న తర్వాత అంతిమంగా ఇలా ముందుకెళ్తేనే ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. అంతిమంగా అక్కడ నివాసం ఉండే వాళ్ళ ఆ గృహ సముదాయాలు కూడా మొత్తం కూడా కంప్లీట్ అవుతాయి. ఎందుకంటే అక్కడ ఇంకా 50 crores వర్క్ ఉంది. అక్కడ డబుల్ బెడ్రూమ్ కానీ రో హౌస్లు కానీ మిగతాయి కానీ అవన్నీ కంప్లీట్ కావాలంటే ఇటువంటి ప్రాజెక్ట్ కడితేనే అని చెప్పేసి అంతిమంగా డిసైడ్ అయ్యి ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈ ప్రాజెక్ట్కి సఫైర్ షూట్ అని చెప్పేసి నామకరణం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఒక వారం రోజుల తర్వాత అందరికీ కూడా అక్కడ అప్లికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ఇక్కడ చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు గ్రూప్స్లో కూడా చూస్తున్నాము. ఎవరైతే చిత్రపూర్లో వెయిటింగ్లో ఉన్నారో వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఆ తర్వాత మన యూనియన్స్లో ఉన్న సభ్యులు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నవారు కొత్త నెంబర్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు యూనియన్లో కూడా కంపల్సరీగా యూనియన్ లీడర్స్ వారి సభ్యత్వాన్ని యూనియన్ కార్డుని యూనియన్ లెటర్ని పరిశీలించి వారి ధృవీకరణ పత్రం ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళకి మెంబర్షిప్ ఇవ్వబడుతుంది. అలాగే మన చిత్ర పరిశ్రమ అంటే అందరం కూడా ఉంటాం కాబట్టి ఒక వర్కర్స్ అనే కాదు, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు మన ఫిల్మ్ ఛాంబర్కి అనుబంధంగా ఉన్న సెక్టార్కి సంబంధించిన అందరు సభ్యులు కూడా ఉంటారు. కాబట్టి వారిని కూడా ఈ ప్రాజెక్టులోకి మనం ఇప్పుడు కూడా సినిమా పరిశ్రమ అనుకొని వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారు కూడా ఎవరంటే వారు డైరెక్ట్గా వచ్చి అక్కడ సభ్యత్వం ఇవ్వమంటే ఎవరండి చిత్రపూర్లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి లేకపోతే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వారి సభ్యులైతే వారు అనుబంధంగా వారి యొక్క ధృవీకరణ పత్రము ఛాంబర్ని తీసుకొని వస్తేనే వారి కార్డు ధృవీకరణ పత్రం తీసుకొస్తేనే వారితో మనీ కట్టుకోవడం జరుగుతుంది తప్ప డైరెక్ట్గా చిత్రపూర్కి వచ్చేసి ఏదో కార్డులు పెడితే, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం గతంలో వచ్చిన కార్డులన్నీ ఇప్పుడు 51 ఎంక్వైరీ జరిగిన తర్వాత కోటి కార్డ్స్ అనే విధంగా యూనియన్కి మేము ఈ మెంబరా కాదా అని చెప్పేసి యూనియన్కి పంపిస్తే వారు అసలు మా మెంబర్ కాదంటున్నారు. ఇప్పుడు ఆ కార్డులు ఎక్కడి నుంచి వచ్చినా తెలియట్లేదు. దాన్ని కూడా ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు. ఎప్పుడో 2013-11లో జరిగే వాటికి కూడా ఇప్పుడు ప్రెసిడెంట్గా మేము ఉన్నాం కాబట్టి ఆ బాధలన్నీ మేము పడుతున్నాం. దయచేసి ఇప్పుడు నెక్స్ట్ ఆ చర్య అనేది లేకుండా ఇక్కడ దొంగ కార్డులు ఉన్నాయి అనే ప్రస్తావన లేకుండా ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా మొన్న మాకు ఛాంబర్లో అటు ఎవరైతే గొడవలు చేస్తున్నారో అపోనెంట్స్ని కానీ మమ్మల్ని కూడా పిలిచి వారు ఓపెన్గా మాట్లాడారు. మా సైడ్ నుంచి ఏముందో వారు ఓపెన్గా అడిగారు. మీరు పైన ఒకటి కాదు మొత్తం ప్రాజెక్ట్ ఏంటి, మీ కష్టాలు ఏంటి, వారి యొక్క అభియోగాలు ఏంటి అని చెప్పేసి మొత్తం అడిగారు. మేము వారు క్లారిటీగా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదున్నా సరే ఇప్పటి నుంచి ట్రాన్స్పరెంట్గా ప్రాజెక్టే కంప్లీట్ చేయడం అంతిమ లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి మేము అందరం కూడా అప్పటి నుంచి పనిచేస్తున్నాం, ఇప్పుడు కూడా పనిచేస్తున్నాం. అందుకే ఈ కార్యక్రమం మన ఇండస్ట్రీ పెద్దలు, మన కార్మిక నాయకులు, సెక్టార్ సభ్యులు, మన చిత్రపూర్ కాలనీలో ఉండే మెయిన్ లీడర్షిప్గా ఉండే వాళ్ళందరికీ కూడా పిలుచుకొని ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత భూమి పూజ రోజు మన సైట్లో అంతిమంగా పెద్ద ఎత్తున మన చిత్రపూర్ సభ్యులతో మిగతా ఇట్లాగే మన ఇండస్ట్రీ నాయకులందరితో కూడా త్వరలో భూమి పూజ చేసుకొని ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. అంతిమంగా ఈ ప్రాజెక్టు రేపు త్వరలో భూమి పూజ చేసిన రోజు దగ్గర నుంచి 40 monthsలో ఇస్తామండి. ఎందుకంటే గతంలో ఎన్నో ప్రామిసులు చేశారు. 14 సంవత్సరాలు కట్టాం ప్రాజెక్ట్, ఇప్పుడు కూడా కంప్లీట్ కాల. కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం ఓన్లీ 40 నెలలే. 40 నెలల్లో ఇవ్వకపోతే కూడా, ఎందుకంటే 40 monthsలో ఇవ్వకపోతే మళ్ళీ ఆ తర్వాత రెంట్కు పే చేయడం అనేది అగ్రిమెంట్ రూపంలో తీసుకుంటున్నాం. అలాగే వారు కట్టే ఇన్స్టాల్మెంట్స్ కూడా మీ యొక్క స్లాబ్ మీకు అందరికి కూడా బ్రోచర్ రూపంలో ఇచ్చాము. ఆ యొక్క స్లాబ్స్ దాని ప్రకారం కట్టకపోతే వారికి కూడా ఆ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. ఏదైనా సరే కమర్షియల్ ప్రాజెక్ట్గా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే పేమెంట్ విషయంలో కమర్షియల్, మళ్ళీ వేరే విషయంలో కాదండి. చాలా రేట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. మొత్తం కూడా మైవాన్ షట్టరింగ్. ఇప్పుడు మైవాన్ షట్టరింగ్ అంటే మీ అందరికీ కూడా తెలుసు, చాలా యూనిక్గా ఉంటుంది. చుట్టుపక్కల కట్టే 40 floors బిల్డింగ్ లాగా ఉంటుంది. చాలా కాస్ట్లీగా, చాలా లగ్జరీగా ఆల్ ఇమ్యూనిటీస్తో ఇస్తున్నామండి. బయట ప్రాజెక్ట్ లాగా రేట్తో పాటు ఇమ్యూనిటీస్ ఛార్జెస్ పేరుతో ఇంకొక SFTకి 10,000 నుంచి 1,500 వసూలు చేస్తారు. అట్లా కాకుండా
ఆల్ ఇంక్లూడెడ్గా మొత్తం కూడా 7,000 రూపాయలతో మొత్తం ఏం జీరోగా తర్వాత ఏం కట్టే పనులు అక్కడ ఆల్ ట్యాక్సెస్ ఆల్ ఇమ్యూనిటీస్ మొత్తం కూడా కలిపి 7,000 రూపాయలుగా ఎస్ఎఫ్టీ నిర్ణయించడం జరిగింది. ఆల్రెడీ వెయిటింగ్లో ఉన్న సభ్యులకైతే మాత్రం 6,000 రూపాయలే, అది కూడా ఓన్లీ టవర్ బ్యూలో మాత్రమే. ఎందుకంటే అక్కడ డబుల్ బెడ్రూమ్ 3 బెడ్రూమ్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ చిత్రపూర్లో సభ్యత్వం ఉండి ఫ్లాట్ రాలేదని బాధపడే వాళ్ళకి మాత్రం టవర్ బిలో 6,000 రూపాయలకి ఇవ్వాలని చెప్పి కేటాయించడం జరిగింది. టవర్ బి కూడా మైవాన్ షటరింగే అండి, అది కూడా మైవాన్ షటరింగే. మొత్తంగా టోటల్గా మళ్ళీ ఈ 2 బ్లాకులకు సంబంధించి మళ్ళీ సపరేట్ క్లబ్ హౌస్ ఉంటుంది, 35,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్. టోటల్గా ఈ చుట్టుపక్కల ఏదైతే ఆ ప్రెస్టేజ్ కానీ మైహోమ్ కానీ మన పక్కనే కాంబియంట్ కానీ అప్పటిన వాళ్ళు ఏదైతే కడుతున్నారో వారి స్పెసిఫికేషన్స్తో వారి బ్రౌచర్లు అన్ని కూడా చూసి వారి క్వాలిటీ చూసి దాని ప్రకారం చిత్రపూరి ఒక ల్యాండ్ మార్క్గా ఉండాలి. మన సభ్యులు ఎక్కడో బయటికి పోయి 10,000కి 15,000కి మన చుట్టుపక్కల చిత్రపూరి చుట్టుపక్కల అంతా కూడా ఎస్ఎఫ్టీ 10,000 నుంచి 12,000 రూపాయలండి. కాబట్టి మన దగ్గర ఓన్లీ 7,000 రూపాయలకే మనం ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ చేసి మన కమిటీ తీర్మానం చేసుకొని జనలబడిలో కూడా అప్రూవల్ తీసుకోవడం జరిగింది. జనలబడిలో అయితే 7,500 రూపాయలు అప్రూవల్ ఇచ్చారు. కానీ మళ్ళీ అంతిమంగా పెద్దలందరితో కూర్చొని ఇట్లా రేట్ ఎట్లా ఏంటి అని చెప్పి అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 7,000 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ మీకు ఆ డౌట్ రావచ్చు 7,000 రూపాయలు ఎక్కువ అని. ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ మైవాన్ అంటేనే మీ అందరికీ కూడా తెలిసి చాలా ఎక్కువ ఉంటుంది. కానీ దాంతోపాటు మనకి 166 కోట్లు ఈ రోజుకి లేట్ అయ్యే కొద్దీ ఎవ్రీ మంత్ ₹1 కోటి యాడ్ అవుతూనే ఉంటుంది మనకి బ్యాక్లాగ్స్ అన్ని. అందువల్ల ప్రాజెక్టు సక్రమంగా ముందుకెళ్ళడానికి ఇంకా ఇదే మనకు అంతిమంగా మిగిలిన ప్రాజెక్టు. అలాగే చిత్రపూర్లో వెయిటింగ్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ మరొక బ్లాక్ కడుతున్నామండి, ఒక NIG 11 అని. దాంట్లో 96 ఫ్లాట్లు వస్తాయి. అది ఓన్లీ చిత్రపూర్లో వెయిటింగ్లో ఉన్న సభ్యులు ఏదైతే ఫ్లాట్ కోల్పోయారన్నారో వారికి మాత్రమే 1000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్లు మరొక 96 వస్తున్నాయి. అవి కూడా అది త్వరలో ముందుకు తీసుకొస్తాం ఒక 1 మంత్లో. ఎందుకంటే ఇక చిత్రపూర్లోని సమస్యలన్నీ పరిష్కారం కొరకు ఇక ఎవరైతే ఫ్లాట్ రాలేదని రోజు గొడవలు పడతా కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారో వారికి కూడా న్యాయం చేయాలని మేము ముందుగా డిసైడ్ చేసుకోవడం జరిగింది. అంతిమంగా చిత్రపూర్లో ఏ గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి అందరి చిత్రపూర్ నివాసం ఉండే వాళ్ళు కూడా అక్కడ ఎందుకు నివాసం ఉంటున్నామని బాధపడే వాళ్ళు కూడా ఆ బాధలు లేకుండా అంతిమంగా అందరినీ ప్రశాంత వాతావరణంలో నెలకొల్పడానికి మన చిత్ర పరిశ్రమ ముందుకు వచ్చినందుకు మరొకసారి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రాజెక్టుల గురించి తర్వాత ఏమైనా ఇటువంటి వివరాలు కావాలన్నా ఇంకా డీటెయిల్ వివరాలు కావాలన్నా కానీ ఆఫీస్కి వస్తే ఒక 2 డేస్ తర్వాత ఆఫీస్కి వస్తే మీకు అన్ని వివరాలు కూడా వివరించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక మన టైం లేక జస్ట్ మన గురువారం పర్మిషన్ వచ్చింది, ఇక 3 డేస్లోనే మీ ముందుకు రావాలని చెప్పి మళ్ళీ చాలా మందికి ఉంది. టోటల్గా HMDA పర్మిషన్ వచ్చిన తర్వాత మాత్రమే మీ ముందుకు వచ్చాను. ఇన్ని రోజులు వెయిట్ చేస్తాం, మీకు ఒక్కరోజు కూడా వెయిట్ చేయకూడదని షార్ట్ టైంలో మీ అందరికీ కూడా ఇన్విటేషన్ ఇచ్చుకొని మీ ముందుకు వచ్చాము. ఎందుకంటే చాలా మందికి బయట అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, బయట వివిధ రకాలుగా మాట్లాడతారు. కాబట్టి మన పెద్దల ద్వారా మీ ద్వారా మిగతా సభ్యులకు వివరించడానికి ఈ ప్రాజెక్ట్ ఎందుకు కడుతున్నారు అనడానికి ఈ యొక్క అవకాశం తీసుకొని మీ అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించడం జరుగుతుంది. కాబట్టి చిత్రపూర్లో ఎటువంటి గొడవలు లేకుండా మరొకసారి మీ అందరి యొక్క సపోర్ట్తో మేము ముందుకెళ్తామని చెప్పి ఆశిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ మరొకటి చెప్పాలండి అంతిమంగా, ఎందుకంటే మళ్ళా కిందగా దిగి మళ్ళీ పైకి వచ్చి మాట్లాడాలంటే మళ్ళీ మీ అందరి టైం వేస్ట్ అవుతుంది. ఒక్కసారి స్టార్టింగ్ దీని పేరైతే నామకరణం సఫారీ షూట్ అని పెట్టామండి. నెక్స్ట్ 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 ఒక నిమిషం ఇదండి ఆ టవర్ ఏ 4050 ఎస్ఎఫ్టీ ఫ్లాట్స్ ఫ్లోర్కి 4 వస్తాయండి. మొత్తం కూడా 45 ఫ్లోర్స్ 4050 ఎస్ఎఫ్టీ మొత్తం ఎల్ షేప్ బాల్కనీ 4 ఫ్లాట్లు వస్తాయి. నెక్స్ట్ ఇవి 4050 ఎస్ఎఫ్టీ 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ అండి ఇవి. నెక్స్ట్ నెక్స్ట్ ఇది టవర్ బి అండి. దీంట్లో ఫ్లోర్కి 7 ఫ్లాట్స్ వస్తాయి, మొత్తం 105 ఫ్లాట్స్ వస్తాయి. 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ ఉంటుంది. 1340 ఎస్ఎఫ్టీ నుంచి 1340 ఎస్ఎఫ్టీ ఉంటుంది, 2040 ఎస్ఎఫ్టీ ఉంటుంది, 2510 ఎస్ఎఫ్టీ కూడా ఉంటుంది దీంట్లో. ఇవ్వండి 1 2 3 4 5 6 7. నెక్స్ట్ 2510 1340. నెక్స్ట్ 1340 1780. నెక్స్ట్ 2070 2540. నెక్స్ట్ ఈ 2 బ్లాక్లకు సంబంధించి దీనికి సపరేట్గా క్లబ్ హౌస్ అండి టోటల్గా ఎమ్యూనిటీస్ బ్లాక్. నెక్స్ట్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ బ్యాంకెట్ హాలు మొత్తం అంతా కూడా, సెకండ్ ఫ్లోర్. నెక్స్ట్ 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ టోటల్ రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ మొత్తం కూడా అంతా.
ఇక్కడ బ్రౌచర్లో ఏది చూపించామో టోటల్గా చూడండి మీరు. నెక్స్ట్ టోటల్ స్పెసిఫికేషన్స్ కూడా మీరు చూడొచ్చు, మీ బ్రౌచర్లో ఉన్నాయి. టోటల్ పక్కన ఏదైతే ఉన్నాయో హై రేంజ్ బిల్డింగ్స్లో ఏదైతే ఇస్తున్నారో సేమ్ స్పెసిఫికేషన్స్తో ఇస్తున్నాం. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ వస్తుంది మనకి. ఇది టోటల్గా లేకు మన టోటల్ లేఅవుట్లో మన చిత్రపూరి కాలనీ ఇక్కడ వస్తుందండి. ఇదేమో ల్యాంకో రోడ్ ఇది. ఓకే సరే ఫోటోస్. యాక్చువల్లీ ఈ చిత్రపూరి కాలనీ 1994లో స్టార్ట్ అయింది. ఆ రోజు మన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ద్వారా మన డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు, పద్మాలయ హనుమంతరావు గారు, వారందరి టీం, అప్పుడున్న టీం అందరూ కూడా కలిసి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ద్వారా మనకి జీవో నెంబర్ 658 ద్వారా 67 ఎకరాల 16 గుంటల స్థలం కూడా మనకు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత 2006లో మనకి దాసనారాయణరావు గారి ద్వారా దాసనారాయణ గారి బర్త్డే ఒక మన లలిత కళాతరణంలో సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆహ్వానించినప్పుడు మనకి హెచ్ఎండిఏ ఫీజు సుమారు 25 కోట్ల రూపాయలు ఫీజు వేశారు. అప్పుడు దాన్ని తగ్గించమని రిక్వెస్ట్ చేసిన వెంటనే సుమారు 10 కోట్ల రూపాయల ఫీజు తగ్గించారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత వారు పరమపదించిన తర్వాత 2009లో హెచ్ఎండిఏ పర్మిషన్లు తీసుకొని టోటల్గా ఆ రోజు కొంజేటి రోషే గారి చేతుల మీదుగా మనం భూమి పూజ చేసుకోవడం మీ అందరూ కూడా తెలుసు. నెక్స్ట్ ఆ రోజు మనం భూమి పూజ చేసుకుంది దాసనారాయణరావు గారు అందరు మన సినిమా ప్రముఖుల చేతుల్లో. ఆ తర్వాత 2014లో మన ప్రాజెక్ట్ అంతా కూడా స్టార్ట్ చేసిన 2009లో స్టార్ట్ చేస్తే అంతిమంగా 2014లో LIG 2000 ఫ్లాట్స్ గౌరవ మన మంత్రివర్యులు కేటీఆర్ గారి చేతుల మీదుగా ఆ రోజు మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. అలాగే చిరంజీవి గారు కూడా ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు అంతిమంగా ఆ రోజు 94లో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ అండి. ఈరోజు మళ్ళా మనం 2025లో ఉన్నాం. సుమారు 30 సంవత్సరాల ప్రయాణం ఈ చిత్రపూరి కాలనీ. అంతిమంగా ఆ రోజు స్టార్ట్ చేసిన ప్రాజెక్టు మళ్ళీ ఎన్నో కష్టాలు, ఎన్నో గొడవలు, ఎన్నో ప్రయాసాలు, అసలు చిత్రపూరి కాలనీ లేదు అనుకొని 2021లో మనందరం కూడా చూసాం. అంతిమంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరలా వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మనకి ఫస్ట్లో అసలు ఏంటి చిత్రపూరి తెలియక వివిధ రకాలుగా అనుకున్నారు, కానీ తర్వాత అంతిమంగా ప్రాజెక్ట్ అంతా కూడా వివరించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, మన సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మన కోఆపరేటివ్ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, మన ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో ఈ ప్రాజెక్టు ముందుకెళ్తుంది. వారికి ఒక్కసారి గట్టిగా మనందరి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకోవాలి. ఆ తర్వాత ఇక మీకు ఇందాక చెప్పాను, ఈ చిత్రపూరి మరలా నిలబడ్డది అంటే ప్రముఖ వ్యక్తులు మనకి, ఎందుకంటే ఫైనాన్స్ ఎవరిని స్టేజ్లో మన చౌదరి గారు ఇచ్చినందుకు వారికి ఒక్కసారి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుందాం. ఆ తర్వాత ఈ పర్మిషన్ రావడానికి, ఎందుకంటే ఈ పర్మిషన్ రావడానికి ప్రథమ వ్యక్తుల్లో శ్రీ భరతభూషణ్ గారు ఉన్నారు. వారికి మనందరి తరఫున ఒక్కసారి, ఎందుకంటే చేసిన పని చెప్పుకోవడంలో వారు అసలు చెప్పొద్దన్నారు, కానీ ఎందుకంటే ఈరోజు ఈ ప్రాజెక్టు రాకపోతే మళ్ళీ చిత్రపూరి లేదండి. మేమందరం కూడా కమిటీ అందరం కూడా మేము కళ్యాణ్ గారికి కూడా చెప్పాం మొన్న, ఎందుకంటే ఏ చిన్న సమస్య ఉన్నా ఫస్ట్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తాం. చిత్రపూరి గురించి వాళ్ళకి ఫస్ట్ తెలుసు కాబట్టి మాకు తెలియకుండా ఏమైనా ఉన్నాయో అని మేము రిజైన్ చేస్తామని చెప్పాం. ఆ తర్వాత నా దగ్గర కాదు, ఫస్ట్ చలవారి గారిని అడగండి, తర్వాత ప్రసన్న గారితో మాట్లాడండి, మీరు రిజైన్ చేస్తే ఎట్లా ఇంత సాధించారు అని చెప్పేసి వారు చెప్పిన తర్వాత, ఎందుకంటే నాకు కష్టం అంటే చెప్పుకోవడంలో నాకు బాధతో రావట్లేదు కానీ మాటలు. తర్వాత అంతిమంగా ఛాంబర్లో ప్రసన్న గారు, దామోదర్ గారు వీళ్ళంతా కూడా భర్త గారిని పరిచయం చేసి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి బ్రదర్, నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు అన్నప్పుడు అంతిమంగా ఈ ప్రాజెక్ట్ గవర్నమెంట్లో ఎన్ని ప్రయాసాలు పడ్డారో మాకు తెలియదు, కానీ అంతిమంగా అయితే పర్మిషన్ మన గురువారం మన చేతికి ఇచ్చారండి. వారికి ఒక్కసారి మనం గట్టిగా మన అందరి తరఫున వారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకోవాలని చెప్పేసి మేము కమిటీ భావించాం. నెక్స్ట్ మొన్న ఇల్లు వారికి మేము పుష్పగుచ్చం ఇవ్వడం జరిగింది. మరొకసారి వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. నెక్స్ట్ మా కమిటీ అందరి తరఫున ఈ ఆహ్వానం మన్నించి మీరు అందరూ వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక మనం ఏదన్నా సరే మిగతా విషయాన్ని కూడా తర్వాత ఆఫీస్లో అన్ని మాట్లాడుకోవచ్చు. మరొకసారి మీ అందరికీ కూడా మా కమిటీ అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను మా ఆహ్వానం మన్నించి వచ్చినందుకు. ఈ ప్రాజెక్టు గురించి మిగతా అన్ని కూడా ఫొటోస్ వస్తూ ఉంటాయి, మీరన్నీ కూడా ఒకసారి చూడండి. అలాగే ఇంక అంతిమంగా మరొకసారి నాకు చిత్రపూరి కాలనీ కలుపుతాం అనుకున్నాం, కానీ దీంతో పాటు ఏంటంటే మరొక ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాం, చిత్రపూరి కల్చరల్ సెంటర్. ఎందుకంటే ఇది ఎప్పుడో స్టార్ట్ అయింది, కానీ దీనికి అంతిమంగా పర్మిషన్లు ఇవన్నీ కూడా ఇబ్బంది అయ్యి చేసుకోలేదు. అంతిమంగా ఈ ప్రాజెక్ట్తో పాటు ఆ ప్రాజెక్ట్ కూడా పర్మిషన్ ఆన్లైన్లో ఉంది. ఇక్కడ ఆల్రెడీ సెల్లార్ కూడా తీసి రెడీగా ఉంది, HIG 124 బ్లాక్స్ పక్కన.
ఎందుకంటే అందరూ అడుగుతున్నారు చిత్రపూర్లో క్లబ్ లేదు, ఇక్కడంతా ఫిల్మ్ నైట్ క్లబ్ ఉంది, మిగతా సినిమా వాళ్ళకి అన్ని క్లబ్స్ ఉన్నాయి, మనకు లేదు అని. అందుకని టోటల్గా కమర్షియల్ క్లబ్ ఒకటి మొత్తం కూడా రెడీ చేసుకోవడం జరిగింది. దాన్ని లాంచింగ్ కూడా త్వరలో మీ ముందుకు వస్తాము. కానీ ముందు అందరూ కూడా ఉన్నాం కాబట్టి ఒకసారి మీతో పంచుకుంటే బాగుంటుందని చిత్రపూర్ కల్చరల్ సెంటర్ పేరుతో మీ ముందుకు వస్తున్నాము. నెక్స్ట్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి, మొత్తం కూడా బ్యాంకెట్ హాలు, మొత్తం కూడా కాఫీ షాప్ అన్నీ కూడా ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి. లోపల నుంచి స్టెప్స్, రౌండ్ స్టెప్స్. నెక్స్ట్ రెస్టారెంటు, పిల్లలు ఇక్కడ ఫ్యామిలీ రెస్టారెంటు, పిల్లలుగా ఇండోర్ గేమ్స్ ఫస్ట్ ఫ్లోర్లో. సెకండ్ ఫ్లోర్ నెక్స్ట్ మన బారు, ఇక్కడ కార్డ్స్ రూమ్స్, అట్లా మొత్తం కూడా పీడిఆర్లు అన్నీ కూడా డిజైన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ మొత్తం కూడా గెస్ట్ రూమ్స్ మొత్తం 13 రూమ్స్ వస్తున్నాయి మొత్తం టోటల్గా. నెక్స్ట్ టోటల్గా టాప్ ఫ్లోర్లో మొత్తం కూడా 55 into 25 ఫీట్స్తో పెద్ద స్విమ్మింగ్ పూల్ పైన టెర్రస్ మీద, అలాగే మళ్ళీ రూప్ టాప్ బారు, ఇక్కడ స్పా అండ్ సెలూన్ మొత్తం కూడా టోటల్గా కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టోటల్గా వెల్యువేషన్ ఇదండి. HIG 124 బాక్స్ పక్కన ఆల్రెడీ సెల్లార్ కూడా తీసి రెడీగా ఉంది, ఇమీడియట్లీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది టోటల్గా కమర్షియల్ మెంబర్షిప్స్ ఉంటాయండి. ఆ మెంబర్షిప్స్ వివరాలు కూడా మీకు అందరికీ తెలియజేస్తాము. దీనికి సపరేట్ లాంచింగ్ పెడతాం. ఇది టోటల్గా మొత్తం కూడా 5 ఫ్లోర్లు, కింద మళ్ళీ 3 ఫ్లోర్లు సెల్లార్ ఉంటుంది. మొత్తం కూడా టోటల్ ప్రాజెక్ట్ అండి. ఇది క్లబ్. ఇది ఆ ప్రాజెక్ట్కి సంబంధం లేదండి, అది టోటల్గా 3.5 acres అనేది ఆ క్లబ్ సపరేటు. ఇది టోటల్గా కమర్షియల్ క్లబ్, మొత్తం కూడా 4200 స్క్వేర్ యార్డ్స్లో ఈ క్లబ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అందరూ కూడా వచ్చిన అతిథులందరూ కూడా మా చిన్న డిన్నర్ స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.